హాయ్ హలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఒక విజయం చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటెస్ విష్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి మంచి పనిని, ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కాంట్రిబ్యూషన్ని తరతరాలుగా చెప్పుకునేటువంటి హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని కదిలించినా సరే ఆరోగ్యశ్రీ లాంటి కొన్ని పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు, ఈ రెండు పథకాలు చాలు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏంటో మనకు తెలియటానికి. అండ్ మోరోవర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 2 times ముఖ్యమంత్రిగా చేయటం, ఆ టైంలో ఆయన చనిపోతేనే వేల మంది అంటే వందల మంది చనిపోయారు. సో దట్ ఈజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు ఒక పాయింట్కి వస్తున్నాను. అదేంటంటే 2022-23 ఈ moneycontrol.com అనేటువంటి ఒక వెబ్సైట్ చేసినటువంటి ఒక సర్వే రిపోర్ట్, సెన్సేషనల్ రిపోర్ట్ ఒకటి వచ్చింది నిన్న నైట్. అదేంటంటే ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ఈ 2 రాష్ట్రాలు ఇన్ఫార్మల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫిక్స్డ్ అసెట్స్లో రికార్డు సృష్టించే 2022-23. 22-23లో ఎవరు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పి అసలు దీని గురించి మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భారీగా విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళల్లో వైశ్య కులస్తులు కూడా ఉన్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైశ్య కులస్తులకి సుబ్బిశెట్టి నాటకం ఒకటి, క్వాంటోల్ని సుబ్బిశెట్టి నాటకం అని చెప్పి అదొకటి వేసి వాళ్ళని అవమానిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి ఆ సుబ్బిశెట్టి నాటకాన్ని ఆయన బ్యాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఐ డోంట్ నో, మరి అది కూడా మరి వాళ్ళకి ప్లీజింగ్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇగ్నోర్ చేశారు. అయినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇగ్నోర్ చేసి టీడీపీకి ఓటేశారు ఈసారి వైశ్య కులస్తులు మొత్తం కూడా. ఎందుకు అని అంటే వాళ్ళ తప్పు లేదు పాపం, వాళ్ళని భయపెట్టారు. వీళ్ళు ఏమైనా భయపెట్టారంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మీ వ్యాపారాలు చేసుకోలేరు, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్లు వేస్తాడు, మీకేదో వ్యాట్ వేస్తాడట, సేల్స్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తాడట అని వాళ్ళని భయపెట్టారు. ఆయన పక్క ఒకటి కాదండి, ఏ సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ సెక్షన్లో ఏదో ఒక పాయింట్ మీద భయపెట్టి పాపం గెలిచారు యాక్చువల్గా వీళ్ళు. సరే, ఈ పర్టికులర్ ఇప్పుడు మనం ఈ వైశ్య కులస్తుల్ని మనం చూస్తే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎక్కువగా అత్యధికంగా వ్యాపారాలు చేసేది వీళ్ళే, వైశ్య కులస్తులే. ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే కిరాణా స్టోర్లు, చిన్న చిన్న ప్రొపరేటర్షిప్లు, రైట్, హోల్సేల్ మార్కెట్లో పనిచేసుకోవటం, ఇవన్నీ. వీటిలో మెజారిటీ రిజిస్ట్రేషన్ ఉండవు. దేర్ కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయరు. అలాగని పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. ఒక కిరాణా స్టోర్ పెట్టుకుంటారు, ఒక షాప్ తీసుకుంటారు, జస్ట్ మహా అయితే ఒక షాప్ని రిజిస్ట్రేషన్ చేస్తారు కమర్షియల్గా, అంతే తప్ప కంపెనీ యాక్ట్ ప్రకారం, పార్ట్నర్షిప్ యాక్ట్ల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రొపరేటర్షిప్ ఫర్మ్స్ పెట్టుకొని చిన్న చిన్న కిరాణా స్టోర్లు ఇవన్నీ రన్ చేసేటువంటి, వ్యాపారం చేసేటువంటి సెక్షన్ ఏదంటే ఈ వైశ్య కులస్తులు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఈ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ moneycontrol.com వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 2 రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 పంజాబ్. 2022-23లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రికార్డు వచ్చిందని అర్థం, రైట్. మరి ఇది గుర్తించలేకపోయారు. ఆ సెక్షన్ ఏదైతే ఉందో, ఆ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో దీన్ని గుర్తించలేకపోయారు. నాకు తెలీదు, మీకు తెలీదు. చదువుతుంటే నిన్న నైట్ వచ్చింది ఆర్టికల్. నిన్న నైట్ మనీ కంట్రోల్ వాళ్ళు రీసెర్చ్ చేసి
దేశం మొత్తం రీసెర్చ్ చేసి దాంట్లో నంబర్ 1 పొజిషన్‌లో ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ పంజాబ్ ఉంది. అంటే వీళ్ళు చేసిన సర్వే ఏందంటే ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ అయితే వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు, మెషినరీ, ఎక్విప్‌మెంట్స్ కోట్లలో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. అవి ఎట్లా రికార్డెడ్ అయ్యి ఉంటాయి. మీకు ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్‌ని. బట్ ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ కిరాణా స్టోర్లు ఇవి ఎవరు ఆన్‌లైన్‌లో పెట్టరు. దీనికి రీసెర్చ్ చేయాలి. వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఈ moneycontrol.com వాళ్ళు రీసెర్చ్ చేసి దేశమంతా రీసెర్చ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ కిరాణా స్టోర్లు వాళ్ళు ఈ ఇన్ఫార్మల్ సెక్టార్లో వ్యాపారం చేసుకునే వాళ్ళ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ అనేవి 40% పెరిగాయట గతంతో పోల్చుకుంటే. ఈ 2022-23లో అన్ని దేశాల్లో దాంట్లో నంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే అర్థం ఈ కిరాణా స్టోర్లు వ్యాపారం బాగానే జరిగితే కదా వాళ్ళు ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో 22-23 ఈ సంవత్సరంలో ఎక్కువగా వ్యాపారం చేసుకొని లాభాలు రాబట్టే కదా వాళ్ళు ఫిక్స్డ్ అసెట్స్ని కూడబెట్టుకున్నారు. ద మీనింగ్ ఆఫ్ దాట్ ఓకే. మరి అది జగన్ గారి ప్రభుత్వంలోనే జరిగింది. అది రైట్ 40% పెరిగిందండి. మన తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది పంజాబ్ కూడా 40% ఉంది. బట్ ఏదో ఒక కాంటెక్స్లో మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వేశారు. బట్ పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఈ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఫిక్స్డ్ అసెట్స్ బాగా డెవలప్ చేసినటువంటి రాష్ట్రాలుగా వాళ్ళు పెట్టారనమాట. దేశం మొత్తం మీద ఈ యొక్క ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజ్ అంతే 13% మాత్రమే. అంటే యావరేజ్ దేశం మొత్తం తీసుకుంటే 13% అంట. ఆంధ్రప్రదేశ్ 40% పెరిగింది. అంటే దేశం యొక్క నేషనల్ యావరేజ్కి 3 times పెరిగింది ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫార్మల్ సెక్టార్లో ఫిక్స్డ్ అసెట్స్ పూలప్ చేయటం అనేది. ఓకే, అది ఈ రీసెర్చ్లో వాళ్ళు చెప్పినటువంటిది. ఓకే, అయితే మొత్తం వాళ్ళు 19 స్టేట్లు చేశారట. 19 స్టేట్లో 8 స్టేట్స్ 20% కంటే ఎక్కువ పెరిగిందంటే ఒక 4 స్టేట్లు పడిపోయింది. అంటే కేరళ నెగిటివ్ చూపిస్తుంది. అంటే అసలు వాళ్ళు ప్రీవియస్ ఫిక్స్డ్ అసెట్స్ కంటే వీళ్ళు అంటే ఆస్తులు అమ్ముకున్నారు అన్నమాట. అక్కడ వ్యాపారస్తులు ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు కొనుక్కున్నారు వ్యాపారస్తులు. చూడండి, ది గ్రోత్ ఆఫ్ బిజినెస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెరిగింది అనడానికి ఒక ఉదాహరణ కేరళ, ఢిల్లీ, ఒరిస్సా అండ్ రాజస్థాన్. కేరళ, ఢిల్లీ, ఒరిస్సా, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాల్లో, ఢిల్లీలో కూడా క్యాపిటల్లో కూడా ఈ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం ఆస్తులు అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్లో 40% పెరిగింది. అంటే కొనుక్కున్నారు వీళ్ళు. అంత లాభాలు వచ్చాయి ఈ వ్యాపారస్తులకి. ఓకే, అయినా సరే పాపం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ వాళ్ళు గుర్తించలేకపోయారు. సరే, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా వాడుకొట్టారని మనం అంటాం, అనవసరం. జరిగింది జరిగిపోయింది. 2029లో మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగటం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఓకే, బట్ ఈ యొక్క సక్సెస్ని మీకు చెప్పాలని నేను ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ వీడియో. ఓకే, అయితే నెట్ ఎడిషన్ టు ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ప్రీవియస్ ఫిక్స్డ్ అసెట్స్కి ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ కొన్ని ఎడిషన్స్ వాళ్ళు క్యాల్కులేట్ చేశారనమాట. అది చేస్తే ఆంధ్రప్రదేశ్కి 10 times పెరిగిందంట. పంజాబ్కి 8 times పెరిగిందంట. పంజాబ్కి, ఆంధ్రప్రదేశ్కి 10 times, పంజాబ్కి 8 times పెరిగింది. ఇప్పుడు మనతో పాటు పోటీ పడుతున్న బీహార్ ఉందే 50% డ్రాప్ అయింది. ఆంధ్రప్రదేశ్ 40% పెరిగితే బీహార్ 50% డ్రాప్ అయిందంట. ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క నెట్ ఎడిషన్ టు ఫిక్స్డ్ అసెట్స్. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ఇవన్నీ కూడా ఇంకొక దాంట్లో కూడా ఉంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఈ 2 రాష్ట్రాలు లోన్స్లో కూడా ఫాస్ట్గా పోయింది. అంటే 53.8% లోన్స్ పెరిగినాయి వీళ్ళకి. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లోన్లు ఇవ్వలేదు, లోన్లు ఇప్పించలేదు, వ్యాపారస్తులకి డబ్బులు ఇవ్వలేదు. అంటే మీరు వీళ్ళు లోన్లు తీసుకున్నారు, మరి గవర్నమెంట్ ఇచ్చిన లోన్లా ప్రైవేట్ లోన్స్ తీసుకున్నారో తెలియదు. కానీ ఆంధ్ర, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు అంటాం కదా, చిరు వ్యాపారులు, ఈ యొక్క ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరూ బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నారట. 53.8% పెరిగింది. అంటే వీళ్ళందరికీ బ్యాంకులు లోన్ ఇచ్చినట్టే కదా అర్థం.
మరి బ్యాంకులు లోన్లు ఇచ్చారంటే మరి అది గవర్నమెంట్ ఇనిషియేషన్తో ఇచ్చారా, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి బిజినెస్ లోన్స్ పెట్టుకున్నారా, మనకి అది ఆ క్లారిటీ లేదు. కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ లోన్లు తెచ్చుకున్నారట 53.8% 2022-23లో జగన్ గారి ప్రభుత్వం వాళ్ళు. ఓకే, ఇదొకటి. జగన్ గారు అసలు లోన్స్ ఇవ్వలేదని చెప్పి అది కూడా ఒక బ్యాడ్ ప్రచారం చేసి నీ వల్ల వ్యాపారస్తులు పోయారని చెప్పి ఎంత బ్యాడ్ ప్రచారం జరిగింది. రైట్. ఇప్పుడు పంజాబ్, హర్యానా వీళ్ళకైతే ఇంట్రెస్ట్ బర్డెన్ పడిపోయింది. బట్ ఆ లిస్టులో మనది లేదు. అంటే మనకి ఇంట్రెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు లోన్లు తీసుకున్నా సరే ఇంట్రెస్ట్ బర్డెన్గా ఫీల్ అవ్వకుండా తిరిగి కడుతున్నారు మళ్ళీ. రైట్. సో ఇది ఓవరాల్గా మనం అంటే ఓవరాల్గా జరిగింది ఇది. ఇది ఒక ఆర్టికల్ నిన్న నైట్ చదివి అరే ఇంత సక్సెస్ సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకీ ఇన్ఫార్మల్ సెక్టార్లో కూడా సక్సెస్ వచ్చింది. బట్ ఎందుకు అంత బ్యాడ్ నేమ్ క్యారీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు అంత 11కి పడిపోయారు నాకు అర్థం కాలే. ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయాడు, ఎందుకు అంత బ్యాడ్ నేమ్ని క్యారీ చేస్తున్నాడు ఇంత సక్సెస్ పెట్టుకొని అని గవర్నమెంట్లో అని నాకు అనిపించింది. అది సరే. ఎనివే బ్యాడ్ క్యాంపెయిన్ ఎఫెక్ట్ అంత ఉండిద్ది అంటే ఒక సత్యాన్ని దాచి అసత్యాన్ని మనం ప్రచారం చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎంత అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. పాపం ఆయన చాలా మంచి పని జరిగింది. ఆయన ప్రభుత్వంలో ఒక్క లోటు లేదు నిజం చెప్పాలంటే. ఆయన ప్రభుత్వంలో కొద్ది 1-2 ఉండుండొచ్చు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసి 2 సంవత్సరాలు కరోనా వైరస్కి వెళ్ళి లోన్లు ఇచ్చిపోవచ్చు, దళితులు కూడా పెట్టారు 50 కార్పొరేషన్స్ పెట్టి ఒక లోన్ ఇవ్వలేదని కొన్ని పొరపాట్లు జరిగాయి. అవన్నీ స్లోగా సెట్ అయ్యాయి సెకండ్ టైం. అయితే నిర్దాక్షిణ్యంగా ప్రజలు ఒక నాయకుడికి కావాల్సిన సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా దించడం ఆయన్నే. సమయం ఇవ్వాలి ఒక నాయకుడిని మీరు ఎన్నుకున్న తర్వాత. నిజం చెప్పాలంటే 2 సంవత్సరాలు టైం ఇచ్చి 2 సంవత్సరాలు అద్భుతం సృష్టించాలంటే ఆయన సృష్టించలేడు. కరోనా వైరస్ని తీసేస్తే, ఆ పీరియడ్ని తీసేస్తే. సరే, జరిగిందే జరిగిపోయింది. లెట్స్ హోప్ పీపుల్ విల్ అగైన్ బ్లెస్ హిమ్ ఇన్ 2029. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. థ్యాంక్ యూ.